అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో ఇట్లా మడిచి మొదలు పెట్టుకోవాం. తర్వాత పాఠం చూద్దాం. 8వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన మేలుమలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ విషయం చూద్దాం. నోట్స్లో మొదటి ప్రశ్న, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మొదటిగా వచ్చే ప్రశ్న, జీవన గమనంలో వేటిని అధిగమించాలి అంటే మన జీవితంలో ఏమేమి వస్తుంటే దాన్ని ఏం అధిగమించి గెలవల్ల, వస్తే కష్టాలు కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. నెక్స్ట్ ఇది కంటిన్యూషను. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దని అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది. దీన్ని సమర్థిస్తూ రాయండి. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అన్న. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, మీ కుటుంబంలో బంధువులలో వైఫల్యాలను అధిగమించి విజయాలు పొందిన వారిని గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ రాయండి. ఇక్కడ వైఫల్యాలు అంటే ఓటమి, ఓకేనా. ఓటమి పొందిన తర్వాత మళ్ళీ విజయం పొందింటాడు వాళ్ళని గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని రాయండి, ఓకేనా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను అనుకోతుందేమో. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్, ఇది కంటిన్యూషన్ అన్న. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం. క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. చైతన్యం అంటే కదలిక తెలివి, మథనం అంటే తపన మెత్త, సుఖం అంటే సంతోషం సౌఖ్యం స్వర్గం, క్రతువు అంటే యజ్ఞం పని. తర్వాత క్రింది పదాలకు పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి. నేస్తాలు అంటే మిత్రులు స్నేహితులు, పన్నగం అంటే సర్పము భుజంగం, నక్షత్రాలు అంటే చుక్కలు తారలు, రాజు అంటే భూపాలుడు నూపాలుడు, ఏనుగు అంటే గజము కుంజరము. తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి, ఓకేనా నాన్న. ఇక్కడ చూడండి, అంబా ప్రకృతి అమ్మ వికృతి, అంబా వికృతి అమ్మ ప్రకృతి. తర్వాత రాజు ప్రకృతి రేడు వికృతి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా. తర్వాత చంద్రుడు ప్రకృతి చంద్రుడు వికృతి, పట్టణం ప్రకృతి పత్తనం వికృతి. నెక్స్ట్ తర్వాత చూద్దామమ్మా. ఇట్లా ఏదానికి అవి వేరుగా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలలోని సంధి పదాలను గుర్తించి విడిదీసి సంధి పేరు పట్టికలో రాయండి. పరిగెత్తు అంటే పరుగు ప్లస్ ఎత్తు ఉత్వసంధి, మహాత్ములు మహా ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి, మహోత్సవాలు మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి, ప్రయాణం అంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వసంధి, మాట్లాడాలి ప్లస్ అని ఇత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.